ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుస సంఘటనలు, మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అందులో ఎంతమందికి న్యాయం జరిగింది అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో ఈ పరంపరలో భాగంగా రాజమండ్రిలో మెడికల్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని చిత్రీకరించడం, అది రోడ్డు ప్రమాదం అంటారండి? మద్యం మత్తులో మదమెక్కి ఒళ్ళు కొవ్వెక్కి కావాలని చేసిన సంఘటన. అది 3వ తారీఖు జరిగితే ఇప్పుడు వరకు కూడా దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ అమ్మాయి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ నిన్న మెడికల్ డెడ్ అయిందనేసి ప్రకటిస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదన మీకు ఎక్కడా అర్థం కావట్లేదా? ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ, ఆవిడ ఈ సంఘటన మీద ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదండి? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో హోటల్లో ధ్వంసం అయిపోయింది, ఆవిడ హోటల్నంతా ధ్వంసం చేశారు అని చేశారే వెస్ట్ గోదావరి పర్యటనలో. మరి వెంటనే మీరు మీడియాకి ఎక్కేసి మాట్లాడారు కదా హోమ్ మినిస్టర్ గారు. ఒక మెడికల్ విద్యార్థిని మహిళ, ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు వాడి మీద ఇప్పటి వరకు? అది ఎంత దారుణం అండి! తాగి ఇలా వస్తారా అని మాట్లాడేందుకు కావాలని 2-3 సార్లు వెనక్కి ముందుకి తీసి ఆ అమ్మాయిని గుద్ది చంపడం, అది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళలకి ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఆఫీసుల్లో కానీ ఎక్కడా భద్రత లేదు. అందులో పరంపరలో ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మద్యం మత్తులో ఇలాంటి ఒక మద్యం మత్తు, ఈ గంజాయి మత్తు, ఇలాంటి ఒక్క సంఘటనలే కాదండి, రోడ్డు ప్రమాదాలే కాదు, ఎంత సమాజానికి ఎంత చేటు చేస్తుందో అందరికీ తెలుసు. దాన్ని మీరు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? దీన్ని రోడ్డు ప్రమాదంగా పక్కకు పెట్టేయడం కాదు, పోలీసింగ్ కానీ లేకపోతే భద్రతా వైఫల్యంగా, ప్రభుత్వ వైఫల్యంగా దీన్ని తీసుకోవాలి. ఈ మద్యం మత్తుని అరికట్టడానికి మీ స్పీకర్ గారు చెప్పారు, అయ్యన్న పాత్రుడు గారు. ఈ గంజాయి సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుందో ఎవరో నాకు తెలుసు అని అడుగుతున్నారు. మీ ప్రభుత్వంలోనే వాళ్ళే కదా, మీ స్పీకర్ గారు కదా, ఆయన పట్టుకోండి, ఆ చైన్ లింక్ తీయండి, ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ స్టాప్ చేయండి. దాని నుంచి వచ్చి అక్రమంగా గంజాయి నుంచి వచ్చి డబ్బులు, ఇసుక దందాలతో వచ్చిన డబ్బులు ఇవన్నీ తిని మదం ఎక్కి ఏమి చేయాలో తెలియక తాగేసి రోడ్ల మీద కారులతో గుద్దడాలు, లేకపోతే మనుషులు ఇలా చంపడాలు ఇలా జరుగుతున్నాయని ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి రిపోర్ట్ ఇద్దామంటే రిపోర్ట్ ఇస్తేనే కూడా ఇచ్చిన వాళ్ళ మీద దాడి చేస్తారు. ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ వీళ్ళు కానీ ఇలాంటి ఈ కుట్రలు అన్యాయాలు చేసిన వాళ్ళకి వాళ్ళ మద్దతు పలుకుతారు. చేసిన వాళ్ళని ఏమీ చేయలేరు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే విరూపాక్షి గారి విషయంలో చూడండి, ఎక్కడో అన్యాయం జరిగిందని ఆయన చెప్తే ఆయన అక్కడికి వెళ్తే అక్కడ దాడి చేసిన వాడిని మానేసి విరూపాక్షి గారి ఇంటి మీద ఒక దొంగనో ఉగ్రవాదనో అన్నట్టుగా వాళ్ళ ఇంటి మీద అర్ధరాత్రి వెళ్ళి దాడి చేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎక్కడ జరిగింది చెప్పడానికి లేదు. ఒక మహిళలకి ఇలా జరుగుతుందని చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా మాజీ మంత్రివర్యులు ఎవరు, విడదల రజనీ గారు, ఒక మహిళ, నిన్న డిఎస్సి అక్రమాల మీద నిరాహార దీక్షలో అక్కడ కూర్చున్నప్పుడు చేస్తుంటే ఆవిడని చుట్టుముట్టి పోలీసులు ప్రవర్తించిన తీరు ఎంత గర్హనీయం! ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి? విడదల రజనీ గారు ఆవిడ ఏమన్నా ఉగ్రవాదా? లేకపోతే మీకేమన్నా అన్యాయం చేసి మీ మీద ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడారా? లేదు కదా. దీక్షలో కూర్చున్న మనిషిని మీరు అంత దారుణంగా ఆవిడని కిందకు తోసేసి ఈ పోలీసులందరూ మీద పడి ఆవిడని అలా పట్టుకుని కింద పడేసి అంత దారుణంగా చేయవలసిన పని ఏంటి? అంటే ఒక బీసీ మహిళ అన్ని మీకు అది కూడా లేదు. ఎందుకంటే మహిళల మీద మీకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళ రక్షణ మీద లేదు. దానికి ఉదాహరణే నిన్న కాక మొన్న మీరు దిశ చట్టాన్ని రద్దు చేయడం. ఈ దిశ చట్టం రద్దు చేయడం వల్లే కదా ఇప్పటికి ఇంకా 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 రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిశ చట్టం వల్ల ఎంత మేలు జరిగేది, మహిళలకు ఒక భద్రంగా ఉండేది. ఫోన్ పట్టుకుని ఒకసారి 3 సార్లు ఊపారంటే ఆ సంఘటన దగ్గరికి వచ్చేవారు. ఈ మద్యం గంజాయి మత్తులో ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ఈ సంఘటన ఇంకా రాజమండ్రి సంఘటన మెడికల్ విద్యార్థిని, ఇది మరొక ముందే పోలవరం జిల్లా రంపచోడవరంలో మద్యం మత్తులో కారు నడిపి బైక్ని ఢీకుంటే 2 దంపతుల మృతి.
వాళ్ళు ఏం అన్యాయం చేశారు? ఆ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? ఆ పిల్లలకి ఎవరు న్యాయం చేస్తారు? అప్పుడు ఆ దంపతులిద్దరు మరణించి. అంటే ఈ మద్యం, గంజాయి, ఈ మత్తు దీంట్లోనే యువత అంతా ఊగి తూగుతుంటే మీకు చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, ఉద్యోగాలు ఇమ్మనే వాళ్ళు ఉండరు. ఇది ఎక్కడైనా ఇలా అన్యాయం జరిగిందని ఇస్తే చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఎంతకాలం ఇలా? ఈరోజు ఆ అమ్మాయి మరణించి మెడికల్ డెడ్ అనేసి అమ్మాయి బ్రెయిన్ డెడ్ అని చెప్పిన విషయం ఎంత దారుణం. ఆ తల్లిదండ్రులకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. ఇప్పటికి ఎందుకండి రంగరాయ మెడికల్ కాలేజీలో గత సంవత్సరాల్లో తీసుకుంటే మన 25లో 50 మంది విద్యార్థుల్ని ఆ విషయాలు మనం మర్చిపోలేదు. అనంతపురంలో జరిగిన విషయాలు కానీ అలాగే అన్ని జిల్లాల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగిన ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు. ఒక హోమ్ మినిస్టర్ మహిళ అయ్యుండి ఇన్ని జరుగుతున్నాయి. అమ్మ ఇన్నటి కూడా మీరు బాధ్యత వహించి అనిత గారు మీరు ఈ పదవి నుంచి తప్పుకోండి. నైతికంగా మీకు మీరే అనుకోండి. ఒక మహిళగా నేను మహిళలకు న్యాయం చేయలేకపోతున్నాను, నా పదవి నుంచి తప్పుకుంటున్నానని నైతికంగా మీరు పక్కకు వెళితే మీ మర్యాద కాస్త నిలబడుతుంది. మహిళలకు అన్యాయం జరిగినప్పుడు వచ్చి మాట్లాడలేరు, కానీ ఎక్కడన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం వస్తుంటావు. నువ్వు 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 అంటుంది వాడు వీడు అని మాట్లాడతావు. ఇలాంటి సంఘటనలో పునరావృతం కాకూడదని నిన్న రాజమండ్రిలో మరణించిన వైద్య విద్యార్థినికి అలాగే కుటుంబానికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం.